ఇక ప్రియకి పెళ్లి చేసి పంపిస్తే నీకు కాస్త టెన్షన్ తగ్గుతుంది కదా అని విక్రమ్‌కి రాధ సలహా ఇస్తుంది. అరే! అవును కదా! ఈ ఐడియా నాకెందుకు రాలేదు అని విక్రమ్ అంటాడు. తలలో గుజ్జు ఉంటే వస్తుంది అని రాధ కౌంటర్ వేస్తుంది. పక్కన నీలాంటి వాళ్ళు తినేస్తుంటే ఎలా ఉంటుందని విక్రమ్ అంటాడు. ప్రియకి పెళ్లి చేసి పంపిస్తే ఎంచక్కా నేను హాయిగా ఉండొచ్చు. నువ్వు వెళ్ళిపోతావు. అగ్రిమెంటు అయిపోతుందని విక్రమ్ అంటాడు రాధతో. ఆ మాటలకు రాధ కాస్త ఫీల్ అవుతుంది. ఏంటి? నన్ను వదిలి వెళ్ళిపోతావని అన్నందుకు బాధగా ఉందా అని విక్రమ్ అంటే, నాకేం బాధ లేదు. హ్యాపీగా ఉన్నాను అని రాధ అంటుంది. బాడీ పెరిగిన బ్రెయిన్ పెరగని నీలాంటి వాడి నుంచి దూరం అవుతున్నా అని సంతోషంగా ఉంది అని రాధ అంటుంది. మరి ఫేస్ ఎందుకు డల్‌గా పెట్టావని అంటే, మా నాన్న సంగతి పట్టించుకుంటారో లేదో అని రాధ అంటుంది. మీ నాన్నని నిర్దోషి అని నిరూపించడం నా బాధ్యత అని చేతిలో చెయ్యి వేసి చెప్తాడు విక్రమ్. ఇక మరోవైపు రాధ గురించి అను ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో రామ్ అక్కడికి వస్తాడు. రాధ గురించి ఆలోచిస్తున్నావా అని అనడంతో అను షాక్ అవుతుంది. ఇక జరిగిన విషయం అంతా అను చెప్తుంది. ఇప్పటికైనా నీకు ఎవరు ఎలాంటి వాళ్ళో అర్థమయ్యారా? రాధ గొప్పతనం గురించి తెలుసుకున్నావా అని రామ్ అంటాడు అనుతో. మీరు ఇన్ని రోజులు ఎంత చెప్పినా నేను వినలేదు. అన్నయ్య ఇష్టానికి కూడా విలువ ఇవ్వలేదు. క్షమించు అని రాముతో అను అంటుంది. ఇంట్లో వాళ్ళందరితో ప్రియ పెళ్లి గురించి మాట్లాడేందుకు విక్రమ్ రెడీ అవుతాడు. ప్రియకి పెళ్లి చేద్దాం. రాధకి తెలిసిన ఒక సంబంధం ఉందని విక్రమ్ అంటాడు. అసలు ప్రియ గురించి ఆలోచించడానికి రాధ ఎవరు? అసలు మీకు జరిగింది పెళ్లి అని ఎవరు అనుకుంటున్నారు? అని దమయంతి ఫైర్ అవుతుంది విక్రమ్ పైన. అయినా దాని తల్లిని నేను బతికే ఉన్నాను. పెళ్లి ఎప్పుడు ఎవరితో చేయాలో నాకు తెలుసు. ఎవరు పెద్దరికం మీద వేసుకొని దాని బాధ్యత తీసుకోవాల్సిన పని లేదు అని దమయంతి అంటుంది. చిన్నప్పటి నుంచి అది నిన్ను పెళ్లి చేసుకోవాలని కలలు కంది. మేము పెట్టుకున్న ఆశలు ఆవిరి చేశారు అని వసుంధర ఫైర్ అవుతుంది. బామ్మగారు, మీ బాధని మేము అర్థం చేసుకోగలమని ఏదో చెప్పబోతుంటే వద్దని వారిస్తుంది వసుంధర. మీరైనా చెప్పండి గురూజీ అని రామచంద్రని రాధ అడుగుతుంది. ఏం చెప్పాలి? మీకు పెద్దవారి మాట అంటే లెక్కలేదు అని చెప్పాలా? అని రామచంద్ర కౌంటర్ వేస్తాడు. మధ్యలో సునంద మాట్లాడితే మీ అంత విశాల హృదయం నాకు లేదు అని సెటైర్ వేస్తుంది దమయంతి. ఇది నీకు వచ్చిన ఆలోచన కాదని, నీ భార్య ఇచ్చిన ఐడియా అని నాకు తెలుసు అని విక్రమ్‌కి, రాధకి దమయంతి వార్నింగ్ ఇస్తుంది. ఎందుకు మామ్ బావ మీద సీరియస్ అవుతున్నావు? నాకు సంబంధం చూస్తున్నాడు అంతే కదా! అందుకు హ్యాపీ అవ్వాలి కానీ సీరియస్ అవుతావేంటి మమ్మీ? బావ, రాధ నా కోసం ఎంత ఆలోచిస్తున్నారో, బావని ప్రేమించానని ఇలానే పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలా? మంచి సంబంధం అంటున్నారు కాబట్టి నేను చేసుకోవడానికి రెడీ అని ప్రియ అంటుంది. నీకేమైనా పిచ్చెక్కిందా అని దమయంతి ఫైర్ అవుతుంది ప్రియ పైన. సోలో బ్రతికే సో బెటర్ అన్నట్టుగా ఉండిపోవాలా అని ప్రియ సెటైర్ వేస్తుంది. పెళ్లికి ఒప్పుకోవడంతో అంతా షాక్ అవుతారు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మరి రాధ ఏమైనా మ్యాజిక్ చేస్తుందా? అందుకే ప్రియ అలా మాట మార్చేసిందా అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.